హైదరాబాద్ నాంపల్లి లలిత కళాతోరణంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేతన్నకు చేయూత స్కీమ్ కింద 290 కోట్లు విడుదల చేయనున్నారు సీఎం. కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ రావు హాజరయ్యారు. కార్మికుల చేత తయారు చేయబడినటువంటి ఉలెన్ శాల్వాలతో మన గౌరవ అతిథులని సత్కరించుకోవడం జరుగుతుంది. గట్టిగా మీ కరతాళ ధ్వనుల మధ్య మన చేనేత కళాకారుల యొక్క ఉత్పత్తులతో మన శాఖ, మన టెస్కో, మన చేనేత జౌలి శాఖ యొక్క శిక్షణలో రూపొందినటువంటి అద్భుత రూపాలవి. గట్టిగా మన చేనేత కళాకారుల యొక్క చేతులు మన అతిథులని ఆ షాల్వాస్ రూపంలో తలుగుతున్నాయి. నిజంగా మన చేనేత కార్మికుల యొక్క అదృష్టంగా భావిస్తూ గట్టిగా మీ కరతాళ ధ్వనులతో ఈ చేనేత శాల్వాలు మన చేనేతకు ప్రతీక. ఈరోజు దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి అనేక అతిథులకి అతిథి సత్కారాల రూపంలో మన చేనేత కళాకారుల సేవలు అందుతున్నాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన సిఎస్ గారు పెద్దల చేతుల మీదుగా జ్యోతి ప్రకాశనం, జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేస్తుగా కోరుతూ ఉన్నాను. ఈ వెలుగుతున్న జ్యోతి తెలంగాణ నేతన్న ఖ్యాతి. ఈ వెలుగుతున్న జ్యోతి తెలంగాణ శ్రామిక నీతి. ఎక్కడైతే కష్టం గుర్తించబడుతుందో, ఎక్కడైతే శ్రమకు తగిన ఫలితం వస్తుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది అని ఆనరబుల్ సీఎం గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, సభాధ్యక్షులు గౌరవనీయులైన తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులైన వర్ధనపేట శాసనసభ్యులు, గౌరవనీయులైన సిఎస్ మేడం, ఇంకా ఇతర పెద్దలు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగును ప్రసాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సంకేతమే ఈ దీపం. ఇప్పుడు అందరం లేచి నిలబడదాం, జయ జయ హే తెలంగాణ అందాం.